రసగుల్లా కళ్ళాడుతుంది కాటుకే గుబులా నన్ను పిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. మరి ఈ రోజు మన పటాస్ లో ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ అందరూ జూనియర్స్ రాబోతున్నారు. లెట్ మీ కాల్ అపాన్ భరత్, సంజయ్ అండ్ యాదమ్మ. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఇలాంటివి మనం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటాం. మరి ఈ రోజు మేనరిజం అలా పొగలు కూడా ముక్కుకి రావాలి. ఇంట్లో పనివాడు లేనప్పుడు భార్య ఇంట్లో ఉందా లేదా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటాం. ఎందుకు చెక్ చేసుకుంటావు అర్థం కాలేదు. వాంతోనే పోయిందా ఉందా. మనోడు కొంచెం వీక్, డాక్టర్లు వద్దన్నారు. ఇప్పుడు కరో చుక్ చుక్ కరో. నెక్స్ట్ అమ్మాయితో బయటకు వెళ్ళినప్పుడు బండికి డిస్క్ బ్రేక్ ఉందని అని చూస్తాం. ఒకటికి 2 సార్లు. బ్రేక్ నొక్కక ముందే చెప్పడాలి. నైట్ ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పేరెంట్స్ పడుకున్నారు లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఇద్దరం పడుకొని ఉన్నాం, నువ్వు రావాలి. చలో అబ్బాయి వచ్చాడా రాలేదా ఇంకా? వాడు రూమ్ లో ఉన్నాడా ఏమోనే, చూసిరా పో. యాదగిరి ఏందన్నా ఎప్పుడు చీ ఏమిటి కంపు. వాడు డ్రైనేజ్ లో పని చేస్తాడు కదనే, కంపు ఎట్టని వస్తుంది. ఏమంటే ఇది వేరే కంపు. ఆగు, ఏ కంపో చూస్తా. తల్లి కంపే వచ్చింది. ఓకేలే. ఏమండి వీడు తాగొచ్చాడండి. తల్లే తాగింది లేదు, వీడు తాగితే తప్ప. హాయ్, ఐఎమ్ శిరీష. ఎంతమంది చెప్పారు శిరీష నువ్వు చాలా అందంగా ఉంటావని? 1000 మందిలో నేను కూడా ఒకటిని. చెప్పు శిరీష. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కనుక రింగ్ గిఫ్ట్ గా ఇస్తే అది గోల్డా కాదా అని 1 కి 2 టైమ్స్ చెక్ చేసుకుంటాను. గోల్డ్ నాటకాలు దెబ్బకి గోల్డ్ కాదు, నేను ఒప్పుకోను. ఐ హేట్ యు గో. చుక్ చుక్ చిక్ 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 చిక్. స్వీట్ గా చెప్పావు. నెక్స్ట్ నువ్వు కూడా ఒప్పుకుంటావా శిరీష అందంగా ఉన్నది అంటే? ఒప్పుకుంటానా? నువ్వు నా తమ్ముడిరా. సూపర్. చెప్పు. గర్ల్ ఫ్రెండ్ నీకు ఏం నచ్చింది శిరీషలో? మగాడం కదా, సిగ్గెందుకు పడాలి? ఎంత నచ్చిందో చెప్పగలను, ఎందుకు నచ్చిందో చెప్పలేను. నీకు వదిన అవుతుంది, వదిన అని. అరే నన్ను అన్న అంటావు కదా, నేను ఫస్ట్ పొగిడినా కదా, నువ్వు వదిన. తమ్ముడిరా నువ్వు. సూపర్. గర్ల్ ఫ్రెండ్ శిరీషాక హైట్ కరెక్ట్ సెట్. మీరు ముగ్గురేమరా ముష్టోళ్ళ వెనక చూడండి రా, అందం అంటే ఏంటో. చూసాను, సూపర్ అన్న. ముగ్గురు కలిసి వద్దురా అని పిలవండి. ఏ పోనా. అరే ఒక్కసారి చెల్లెమ్మ అని పిలువే. ఆన్సర్ చెప్పు. గర్ల్ ఫ్రెండ్ పొద్దున ఇంటికి వచ్చిన సిరి రండి మరిది గారు భోజనం చేశారా అని అడిగితే నీ మనసు ఎలా పులకరిస్తుందిరా? శిరీష ఒకసారి ఇట్లా బయట పోయేసేద్దాం. అరే ఆగండి, ఎప్పుడు ఆన్సర్ చెప్పు. గర్ల్ ఫ్రెండ్ మూవీ. ఇప్పుడు శిరీష ఎదురుగానే కూర్చుంది. చెప్పు ఆన్సర్. గర్ల్ ఫ్రెండ్ మూవీకి తీసుకెళ్ళాలన్నప్పుడు దగ్గరలో ఏ థియేటర్ లో ఫ్లాప్ సినిమా నడుస్తుందని 1కి 2 సార్లు చెక్ చేసుకొని వెళ్తాం. కొంపదీసి మీ అమ్మ నాన్న పక్కన కూర్చున్నారు. నెక్స్ట్ డాడీ మన ఫోన్ అడిగినప్పుడు బాయ్ ఫ్రెండ్ మెసేజ్ డిలీట్ చేసామా లేదని 1కి 2 సార్లు చెక్ చేస్తా. ఫోన్ ఇవ్వు. నువ్వు డాడీ ఎప్పుడైనవే?
డాడీ అడుగుతున్నాడు, ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం మమ్మీ. సీను ఇదిగో ఫోన్ చూడు పాపది. నీకు సీనుకి ఇట్లాంటి పాప పుట్టిందా? పాప ఎట్లా పుట్టినా గానీ మా పాప కాకి పిల్ల, కాకి ముద్దు. చూస్తావా మీ మమ్మీ నేను కాకి అంటుంది. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. కూర్చో వావ్ నా బిడ్డ. నెక్స్ట్ మనం బీచ్ కి వెళ్ళినప్పుడు బ్యాగ్ లో అండర్వేర్ ఉందా లేదా అని ఒకటి 2 సార్లు. సరే అక్కడ లేదు, అప్పుడేం చేస్తా? మట్టి మీద నీళ్ళు గట్టిగా అవుతుంది కదా, సడన్ గా వాన పడ్డది అప్పుడు చెప్పునా? దొంగతనానికి వెళ్లే ముందు ఆ ఇంట్లో కుక్క ఉందా లేదా అని ఫస్ట్ చూసుకొని. ఇప్పుడు శ్రీముఖి గురించి ఎందుకు చెప్పినా మన గురించి చెప్పొద్దని? అందరికి తెలిసిపోయింది ఈ రోజు. కూచుక్ చుక్ జై చుక్ 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 చుక్. నీకు డాగ్ లాగా సౌండ్ దీనికి వస్తుందా? అలా కాదు శ్రీ, మన టాలెంట్ చూపి. తనదైన స్టైల్లో జోక్స్ చెప్పి ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు భరత్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, అబ్బాయికి నత్తి అనమాట, సరిగ్గా మాట్లాడలేడు కానీ చెప్తాడు, కానీ లేటుకి చెప్తాడు. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఓనర్ ఉన్నాడు, ఓనర్ ఏమో ఆ చిన్న పిల్లడికి పిలిచి అరే నాన్న ఇటు రమ్మి అనగానే అని వస్తాడు. సరేలే కానీ మీ డాడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారా? ఓహో ఢిల్లీయా అని అంటే అని అంటాడు. అనగానే మీ మమ్మీ ఎక్కడ జాబ్ చేస్తుంది? ఓహో ముంబైయా అంటే అంటాడు. ఇంతకీ నువ్వెక్కడ చదువుతున్నావురా? ఎక్కడే? సికింద్రాబాద్ రా. ఒరే ఇదేంటి ఎంత ఫాస్ట్ చెప్సా, ఇది పక్కనే ఉంది కదరా బేవర్స్. మన ఇండియాలోన కూతురు తండ్రికి తెలియకుండా మ్యారేజ్ చేసుకుని వస్తే ఆవరేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఏయ్ ఎవడేడు? నాన్న నా లబ్బర్ నాన్న. ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఆడితో కానీ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నేను ఒప్పుకోనని. అయినా నువ్వు మారవే, ఆ అనాముకుని పెళ్లి చేసుకుని ఎలా బతుకుతావే? వెళ్ళు బయట నుంచి వెళ్ళు, ఈ రోజు నుంచి నా కూతురు చనిపోయింది అనుకుంటాను. ఎంత ఆవరేషన్ ఉంటుంది. అదే కానీ ఫారెన్ ఎలా ఉంటుంది చూడండి. తండ్రి ఆఫీస్ నుంచి వస్తాడు, కూతురు ఆల్రెడీ హస్బెండ్ తో ఇంట్లో ఉంది. హే నాన్సీ, who is he? Daddy, he is my husband. Why didn't you say me? Sorry daddy, I forget to invite you. Okay dear, no problem, don't forget next time, okay? కుర్రోడు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. సో వాళ్ళ డాడీ చెప్తున్నాడు, నాన్న బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి రా? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. జోడిచ్చి కొడతాను ఎదవా, రాత్రి 10:30 అయింది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా? వసే చూసేవాడు వాడికి ఎంత ధైర్యం చూసావా, రాత్రి 10:30 అయింది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అది మళ్ళీ నాకు ధైర్యం చెప్తున్నాడు. ఎలాంటి కొడుకుని కన్నావే అనగానే వాళ్ళ అమ్మ, అబ్బో మీరేమో తక్కువ తిన్నారా, మరి మీరు రాత్రి అంతా మీ సెక్రటరీతో ఊరంతా తిరిగి 12:30కి ఇంటికి రాలేదు, అప్పుడు నేనేమన్నా నేటి? అవును నువ్వెందుకు ఏమనలేదు? మరి అప్పుడు మీ సెక్రటరీ ఆయన మన ఇంట్లో ఉన్నాడు కదా. శ్రీముఖి అక్క మన గెటప్ సీనానికి పెళ్ళైంది ఫర్దర్ ఫ్యూచర్ లో. అయితే ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్తే ఏమో రవి అన్న రోడ్డు మీద ఎక్కడో తాగేసి డాన్స్ వేస్తున్నాడు అనమాట. అనగానే శ్రీముఖి అక్క వెళ్ళి సీన్ చెప్పింది, ఏమండి ఆయన్ని చూసారంటే అవును చూశాను, ఎవరైనా ఇప్పట్లో నాకు ప్రపోజ్ చేశాడు తెలుసా? ఆహా అవునవును తెలుసు. మరి అప్పుడు నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను, రిజెక్ట్ చేసి. ఓహో అందుకని ఆడ ఎంజాయ్ చేస్తున్నాడు, నాకెందుకు అదృష్టం దొరకలేదని బాధపడుతున్నాను. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు గ్రామాటికల్ మిస్టేక్స్ అయితే ఎలాగుంటో చెప్తాను. ఒక కూతురు వచ్చి ఆ మమ్మీకి అంటుంది, మమ్మీ ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ హగ్ చేసుకుంటాను అన్నాడు. అయితే నాకెందుకు చెప్తావే, డోంట్ డూ అని చెప్పు అనగానే ఓకే మమ్మీ అని నిలిపింది. మళ్ళీ రెండో రోజు వచ్చి మమ్మీ ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ కిస్ చేస్తానన్నాడు మమ్మీ. అయితే మళ్ళీ నాకెందుకు చెప్తావే, స్టాప్ ఇట్ అని చెప్పు. సరే మమ్మీ అని నిలిపింది. ఒకరోజు వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు, పని కానిస్తారు. హగ్గు కిస్ రెండు ఒకసారి. వాళ్ళ మమ్మీ చూసింది, వసే ఏం చెప్పా నువ్వేం చేస్తున్నావే అంటే, చిన్న గ్రామాటికల్ మిస్టేక్ మమ్మీ, నువ్వేమన్నావు హగ్ చేసుకుంటే డోంట్ డూ, కిస్ చేస్తే స్టాప్ ఇట్ అన్నావు, కానీ నేను రివర్స్ లో డోంట్ స్టాప్ డూ ఇట్ అన్నాను మమ్మీ. Let me call upon Sanjay.
దూకుడు సినిమాలో సమంత ఒక డైలాగ్ చెప్పింది కానీ అమ్మాయిలు 2 టైప్స్ అని చెప్పి. అప్పటి నుంచి ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా అమ్మాయిలు 2 టైప్స్ అని సాగొట్టేస్తారు. అందుకే ఈ రోజు అమ్మాయిలు ఎన్ని రకాలు ఉన్నారో చెప్పడానికి వచ్చాను. వీలైతే రాసుకోండి. చిన్నప్పుడు ఎవరినో చెడ్డీలు వేసుకుని ఎవరినో ఒకరు లవ్ చేస్తారు. మనం వెళ్ళి ప్రపోజ్ చేసాం అనుకో యాక్సెప్ట్ చేయరు. వాడి గురించే వెయిట్ చేస్తారు. చెడ్డీ స్పెల్లింగ్ ఏంటి? చెడ్డీ CHUAPLO అన్నది లోపలిది కాదు, బయట చెడ్డీ. అమ్మాయి ప్రపోజ్ చేయడానికి వెళ్తా అన్నా. నర్మదా నీకు విషయం చెప్పాలి. ఏంటి నీ FB అకౌంట్ బ్లాక్ అయిపోయిందా? ఒకసారి కొండ చీపుర్లో అమ్ముకునే మొఖం దాన్ని చెప్పేది వినవా? మెల్ల చెప్పు. రాసుకుంటారా? సరే. చీపుర్లు అమ్ముకునే మొఖం దానా. ఆమె గురించి ఆమెనే రాసుకుంటుంది. సారీ ప్రకాష్, నేను డిస్టర్బ్ చేసిన. చెప్పు. నా మనసు నిన్ను కోరుకుంటుంది. అది కాదు సంజయ్, నా మనసు నా మనోహర్కి ఎప్పుడు అంకితం ఇస్తాను. మనోహర్ ఆడేవాడు పక్క సంధిలో పానీపూరి బండోడేనా? చిచ్చి వాడు కాదు, నా బాల్యమిత్రుడు మనోహర్. బాల్యమిత్రుడా అంటే ఆడేవాడే. అంటే మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకొని బుక్స్ పెట్టుకొని LKGలో స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఓసి నీ అమ్మ LKGలో స్కూల్కి వెళ్తారు, లుమిని బార్కి వెళ్తారు. మెయిన్ సీన్ ఏంటో చెప్పు అంటే లంచ్ బ్రేక్ లో తన లంచ్ బాక్స్ నాకు ఇచ్చాను. నా మనసు వాడికి ఇచ్చేసాను. ఓసి నీ అమ్మ నువ్వు నీ అరిటాక్ లవ్ స్టోరీ ఇదేనా? నేను హండీ బిర్యానీ పిస్తాను, నన్ను లవ్ చేయవే. ప్రకాష్ నర్మల్ అందరు అమ్మాయి లాంటిది కాదు. వాడి గురించే వెయిట్ చేస్తాను. బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది భయ్య. ఇప్పుడు మనం ప్రపోజల్ యాక్సెప్ట్ చేయరు. తర్వాత ఎవరినో సెకండ్ హ్యాండ్ పట్టబుర్రనో పెళ్లి చేసుకొని ముత్యాల చెమ్మ చెక్క రంగోలి. నెక్స్ట్ వీళ్ళకి అసలు మగాలంటే ఇష్టమే ఉండదు. మామూలు కాదు, ఒక రేంజ్ లో కోపం. అసలు వాడిని చూస్తేనే చెడ్డ చిరాకిలకి. అది చేసి AK-47 ఇస్తే అందరినీ కాల్ చేద్దాం అనే టైప్ లో ఉంటారు. అలాంటి వాళ్ళని మనం బస్సులోనే తగులుతారు. అలాంటి వాళ్ళు అంటే ఇగో ఇక్కడ కూర్చున్నారు అమ్మాయిలు, బస్సులో కూర్చుంటారు. మన కాలు పక్కన కూర్చుంటాం. ఇడియట్, నీకు పని పాట లేదురా? మేడం నేనేమన్నా ఖాళీ కూర్చున్నాను కదా, మీ అబ్బాయిలంతా అంతే ఎదవలు, అందంగా ఉంటే చాలా దగ్గర అయిపోతుంది. అబ్బో నువ్వు నీ మొగం, నీకు ఇంకో దగ్గర అవడం ఒకటి. మీ మొగాలందరూ సునామీలో కొట్టుకుపోతే బాగుండు. అబ్బా నీ గురించి సునామీలో కొట్టుకుపోవాలి. ఇంతకి నా మగాలు నీకు చేసిన ఎదవ పని ఏంటో. నీలాంటి ఎదవే నన్ను ఒకరిని లవ్ చేస్తాడు. అందేలే, నేను ఎదవని లవ్ చేయకపోతే యాంకర్ రవి లవ్ చేస్తాడా? ఇంతకీ మా మొగాలు చేసిన మోసం ఏంటి అంటే నేను ఫేస్బుక్ లో ఒక అబ్బాయిని సిన్సియర్ లవ్ చేశాను. వాడు ఏమన్నా డబ్బులు అన్ని తీసుకుని నన్ను మోసం చేశాడు. ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, బ్యాట్ పట్టుకున్న ప్రతి ఒడు బ్యాట్మెన్ కాదు, బాల్ వేసే ప్రతి ఒడు గ్రహం బాల్ కాదు. వాడు నెక్స్ట్ ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు అంటే శిరీష టైప్ అనమాట. జాగ్రత్త, నాలుక తడబడకుండా చెప్పు. నువ్వే చూస్తావు కదా నాకు అభిషేకం చేస్తా ఇప్పుడు. 5 లీటర్ల పాలు తీసుకురండి రా. ఇలా ఎలాంటి వాళ్ళంటే చాలా ముదురులు అన్న. మళ్ళీ చెప్పు. అరే ఆ బొంగు రెడీ పెట్టి. చాలా ఇంటెలిజెన్స్ అని చాలా ఇంటెలిజెన్స్. మరి ముద్రేదా అన్నావు అంటే ఇలా తెలివి ముందు సైంటిస్టులు కూడా సైలెంట్ కూర్చోవాల్సిందే. మనల్ని ఫ్రెండ్ అంటారు కానీ మనతో బాయ్ ఫ్రెండ్ లా రాసుకొని పూసుకొని తిరిగేస్తుంటారు. చాలా ఇంటెలిజెన్స్ సూపర్. వీడు పొగుడుతున్నాడా తిడుతుండా? సూపర్. సైంటిస్టులు కూడా పనికిరారు ఇలా ముందు. అయితే ఓకే. మనం అన్ని అర్ధరాత్రి అన్ని పడుకుంటారు, అన్ని మూసుకొని తలుపులు గొల్లలేసుకొని. ఆ టైంలో వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, అరే సినిమాకి వెళ్ళిన సెకండ్ షోకి రారా అని. ఈ స్టేట్మెంట్ మళ్ళీ చెప్పు, రిపీట్ కొట్టు. సినిమాకి పిలుస్తారు మనల్ని. మనల్ని ఏందిరా? సారీ నన్ను పిలిచిరు అనుకో అన్న. వదిన నిన్నే పిలుస్తుంది ఎక్కువ. వదిన నిన్ను పిలిస్తే నేను తిడితే బాగుంటది కన్నా. పిలుస్తా చెప్పు. ఆ శిరీష రవన్నతో సినిమాకి వెళ్ళింది. అది అట్లరా. శిరీష అక్క రవన్నతో సినిమాకి వెళ్ళింది. శిరీష అక్కనా? నేను అన్న అయితే ఆవిడేమైతాను. శిరీష బేబీ అవుతుంది. నీకు బేబీ లేదు, నీకు బేబీ అవుతుంది. శిరీష ఏమైతుంది అన్న? వదిన అవుతుంది. అక్కను ఏ పోనా పోనా చెప్పు. ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు, కూర్చుంటారు. సినిమాకి వెళ్ళి ఇట్లా కూర్చుంటారు. కొత్తగా ఒక కిస్ సీన్ వస్తుంది అక్కడ. చెప్పురా జోక్ చెప్పు. శిరీష మంచిదన్నా. అది నేను చెప్ప. ఆడ ఒక ముద్దు సీన్ వచ్చిందన్న. అయితే నాకు అమ్మాయిల ముందు అట్లాంటి చూడాలంటే చాలా తలదించుకున్నా.
ఇంతలో సిరీస్ వేడున్నావురా నేను సిరీస్ చెప్పరా జోక్ చెప్పరా ఏ జోక్ చెప్పరు అన్న అన్నా అయితే కిస్తూని వచ్చిందని కింద చూసా అప్పుడు సంజయ్ కిందికేం చూస్తున్నావు తబల వాయించుకుందని కళ్ళు దొబ్బాడా కిస్తీ వస్తాను అది కాదు సంజయ్ దాంట్లో అంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు పిచ్చి మోకందా అది కిస్తీ నేను ఒక అమ్మాయి నేను ఒక అబ్బాయి ఇక్కడ మాడిపోతుంది ఇక్కడ సంజయ్ వీఆర్ ఫ్రెండ్స్ ఓ దేవుడా దీనికి ఎలా చెప్పాలరా బాబు వస్తే నీ దగ్గర డబ్బులు ఉంటే కోటికి వెళ్ళి మగా జీవితాన్ని పుస్తకం కొనుక్కోవే దాంట్లో అందరు కలిసి చదువుకోండి మేము అన్ని ఓపెన్ చెప్పలేకపోతున్నాం థ్యాంక్స్ అన్న బాయ్ నిప్పురా శిరీష నిప్పురా కాలిపోతావురా అన్న వాటర్ వద్దా Let me call upon Yadamas Raju. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మన సాగతయ్యో ఈ మంత్రమే సావయ్యో రవణ జోక్ చెప్పి స్టేజ్ దిగుతాయాలా నీ నాన్న కూర్చోబెట్టి చేరు ఉల్టా పల్టా అయితే నవ్వుతాయి అట్లా చెప్తా జోకు చెప్పకపోతే దేకుంటే వెళ్ళిపోతా ఇంటికి జోక్ కాదనా జోక్ కాదా జోకే నాకు యాదమ్మకి జరిగిన సిచ్యువేషన్ చెప్తా నేను నాకు యాదమ్మకి పెళ్లి చూపులైనా యాదమ్మ చచ్చిపోయింది కదా రాజు చచ్చిపోక ముందు కాకా కాకండి అక్క అన్న నాకు యాదమ్మకి ఎంగేజ్మెంట్ రోజు పెళ్లి చూపులు అయితే అన్న ఎంగేజ్మెంట్ రోజు పెళ్లి చూపులు అయినాయా పెళ్లి చూపుల రోజు పెళ్లి అయితే అన్న పెళ్లి చూపులు రోజు పెళ్లి ఎందుకు అవుతారా అదే పెళ్లి చూపుల రోజు పెళ్లి అవుతా పెళ్లి చూపులు అయితే ఓకే ఓకే రైట్ నాకు యాదమ్మకి పెళ్లి చూపులేనా యాదమ్మ వచ్చింది క్యాజువల్ మాట్లాడుకుంటారా పెళ్లి రోజు రాజు నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా చెప్తావా అన్నది అడుక్కో అన్న నీకు సిగరెట్ అనమాట ఉన్నా ముఖేష్ అర్జున్ అది నన్ను చూసే పెట్టిరు అది సరే నీకు గుట్కా అనమాట ఉందా అన్నది మా దడవలు చూసి అనమాట మార్కో నీకు ఎప్పుడు ఒక్కటి పాజిటివ్ లేదు దాంట్లో అయితే ఉందిగా హెచ్ఐవి పాజిటివ్ నాది అన్న అది అది కదలేదు నువ్వు వదులుతావు దాని మీద ఏమో ఇది ఉల్టా పల్టా అవుతుంది అన్నావు కదా అవుతుందా కాదా ఇప్పుడు తర్వాత అవుతుంది పెళ్లి అయిపోయిందని అంత అయిపోయింది ఒక రోజు ఇట్లా కూర్చొని ఆలోచిస్తున్నా దమాకరా అయిపోయింది యాదమ్మ వచ్చింది ఏమరా పొట్టోడా రే ఈడ కూర్చున్నా ఏమరా అన్నది ఏంది అదే మూత కన్నదా నా పొట్టోడ గిట్టాడు సరే ఏంద్రా డల్లు కూర్చుని ఏమైందిరా ఇవ్వాలంటే ఏం చెప్పమంటే మొన్న పెళ్లి చూపులు పోయినా కదా 3 పెళ్లి చూపులు పోయినా ముగ్గురికి నేను నచ్చలేదంట మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా ఉన్నారా 2 పిల్లలు వాళ్ళతో అడ్జస్ట్ అవుతుంది యాదమ్మ ఇంట్లో కూర్చుందానా టెన్షన్ వాళ్ళ ఇంట్లో ఏమో కొట్లాడుతుర్రు అయితే ఏమై అది గిడ కూర్చున్నావు బయట అంటే ఏం లేదా టెన్షన్ అయితే మొత్తం అన్నది మేము మమ్మీ డాడీ గురించి ఒకటి సీక్రెట్ తెలిసిందన్న అవునా అయితే ఎవరో ఇప్పుడే అడిగేసి వస్తాను డాడీ నీ గురించి నాకు ఒక సీక్రెట్ తెలిసింది అవునా అమ్మ ఈ 200 తీసుకుని ఎవరు చెప్పక మీ మమ్మీ అస్సలు చెప్పకమ్మ అమ్మ ఇదేదో 200 వచ్చినాయి ఏదేదో బాగుందని మమ్మీ దగ్గర పోదామని మమ్మీ నీ గురించి నాకు ఒక సీక్రెట్ తెలిసిందన్న బిడ్డ ఏమనుకో 1000 రూపాయలు తీసుకుని ఎవరు మీ అయ్యాక మాత్రం అస్సలు చెప్పక బిడ్డ అన్నది బాసన్ గడికి ఇది చేసేదే బెటర్ అని పక్కింటికి పోతాయన అంకుల్ మీ గురించి నాకు అంతా సీక్రెట్ తెలిసిపోయింది తెలుసా అంటే అమ్మా ఎన్ని రోజుల నుంచి అమ్మా నీ గురించి ఎదురు చూసినా ఒక్కసారి డాడీ అని పిలువ అమ్మా అన్న నువ్వేం బాగా నేను వచ్చి కదుపుతాదని అరే దానికదే కదుపుతాను కదరా అంటే నువ్వు కూర్చుంటే నవ్వుతావు కానా నీ నవ్వుడికి అది ఇట్లా షేక్ అవుతుంది నా నవ్వుకి అది షేక్ అవుతుందా అయితే ఏమైంది ఇట్లనే మళ్ళీ ఒక రోజు యాదమ్మ వచ్చిందా నా దగ్గరికి ఏరా పొట్టోడా అవునరా నీకు తెలివి మస్తుందన్న కదా వారానికి ఎన్ని రోజులు రా అన్నది చెప్పాక 7 రోజులు అని ఏంటి వాటి పేర్లు చెప్పరా అన్నది పేర్లు ఇట్లా తెలియటాక మొన్న నిన్న ఈ రోజు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి
ఒకసారి కొట్లాట అయిందా నాకు ఆమెకి. అలా అయ్యి వచ్చిండు, ఏమ్రా రే మా యాదమ్మనేమో అన్నావంట, పెళ్లి కాక ముందుకే పిల్లని చేసినావంట, తల్లిని చేసినావంట, నీ మీద కోర్టులో కంప్లైంట్ ఇస్తా ఏమంటున్నావు? పోలీసుల కంప్లైంట్ ఇస్తారు, కోర్టులో కేసు వేస్తారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా, కోర్టులో కేసు వేస్తా. అబ్బో నీ కూతురేమో తక్కువ తిన్నదా? నాకు పెళ్లి కాకుండా తండ్రి చేసి నేను ఒక చెప్పుకున్నానా మరి? ఇక మా ఇద్దరి మధ్య కొట్లాట స్టార్ట్ అయింది. గిప్పాగి పిచ్చుకున్నాం. అదే ఒకటే గుద్దినా మూతి మీద పర్యవాసింది ఇట్లా పెళ్లి. అయితే ఏమైంది, డాక్టర్ తీసుకోయినా, డాక్టర్ పక్క పిలిచి మస్తు చీరుకోపోయింది, 200 కుట్లేయాలి, 200 అవుతాను, ఒక 400 ఎక్స్ట్రా ఇస్తా, దాని కింద మీద పెదవులు కుట్లేసేవా. గొప్పలు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారు, పేదలు చచ్చిపోతే ఎట్లా ఏడు, ఇప్పుడు చేసి చూపిస్తానా. ఇప్పుడు గొప్పలు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఆడ ఏడుచుడు ఉండదు, ఏముండదు, సైలెంట్ గా. Hey bro, what happened? Your dad was dead. Hey, actually, it's what happened. What in he sitting and drinking. ఇక ఊర్లో చచ్చిపోయారు అనుకో, ఏమైంది వదినా అట్లా ఏడ్చినా అంట. ఏం చెప్పమంటా వదినా, మా ఆయన ఊర్లు తిరిగేటోడు వదినా, 6 నెలల తర్వాత ఇంటికి వచ్చింది వదినా. వచ్చి రాగానే ఏమే నీ చేతి వంట తినక 4 రోజులైంది, నీ చేతితోటి జీడి ఉప్పు చేసి పెట్టిరాలి అంటే ఆ రోజు జీడిపప్పు లేకుండే వదినా. ఏమండి ఇంట్లో జీడిపప్పు లేదు, బజార్కి వెళ్ళి జీడిపప్పు తినండి అన్న. మాయదారిలోగా మెట్ల నుంచి వచ్చిందేమో లారీ, బుద్ధి పచ్చడి చేసింది అయ్యా. అయితే ఏం చేసి వదినా? ఇంకేం చేస్తాం వదినా, జీడిపప్పు లేదని ఉప్మా తినేసినాం వదినా. మరి ఈ రోజు పంచపటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ అండ్ మేనరిజం ఇచ్చింది వంశీ అండ్ బాలు. ప్రతిరోజు చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ 2 బిందాస్.